ఈపూరు మండలం ముప్పాళ్ళకి చెందిన గుర్రం బుచ్చారావు ఇంటి గోడ విషయంలో జిల్లా ఎస్పీకి వినతిపత్రం ఇచ్చినట్లు మీడియాకి తెలిపారు. జాస్తి శ్రీనివాసరావు అక్రమంగా మా స్థలంలో గోడ కట్టి మాపై దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరిస్తున్నాడని తెలిపారు. విచారణ జరిపి తగు న్యాయం చేయాలని ఎస్పీకి వినతిపత్రం అందజేశానని తెలిపారు. మాది ఈపూరు మండలం ముప్పాళ్ళ గ్రామం. నా పేరు గుర్రం బుచ్చారావు. మా ఇంటి పక్కన జాస్తి శ్రీనివాసరావు వారి భార్య నాగజ్యోతి అనేవాళ్ళు గత 4 రోజులు బట్టి మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు, అబద్ధాలు చూస్తున్నారు. మాది ముప్పాళ్ళ గ్రామంలో మా ఇంటి పక్కన వాళ్ళు ఇల్లు కట్టుకుంటూ నా ఉత్తర వైపున గోడ మీద అక్రమంగా వాళ్ళు గోడ నిర్మించారు. మేము వచ్చి చూసి ఏంది ఎట్లా కట్టారంటే నీ దిక్కున్న కాదు చెప్పుకోపని మా పైన దౌర్జన్యంగా మాట్లాడారు. అదే నేను ముప్పాళ్ళ గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పెట్టి గత 2 నెలల నుంచి తిరుగుతూ ఉంటే పెద్ద మనుషుల సమక్షంలో పెట్టి మాట్లాడుతుండగానే ఆ రోజునే మళ్ళీ జాస్తి శ్రీనివాసరావు అమ్మ వాళ్ళ భార్య నాగజ్యోతి ఇంటి మీద దాడికి వచ్చారు. మా ఆవిడ మీద, మా అమ్మగారి మీద. ఆ ధర్మిల మా గ్రామంలో పెద్ద మనిషి అయినట్టు పులుకు వీరరావు అబ్బాయి వెంకట్రావు వెళ్ళి మాట్లాడి వాళ్ళని సర్ది పంపించాడు. ఆ తర్వాత నేను ఈపూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ను ఎస్ఐ గారు తీసుకున్న తర్వాత ఎస్ఐ గారు పిలిపించి నాకు ఇద్దరిని మాట్లాడి సర్ది చెబుదామంటే అక్కడ అది పరిష్కారం కాలేదు. ఆయన ఒకటే చెప్పాడు, ఇది ఇక్కడ కాదయ్యా, మీరు బయటికి వెళ్ళి తెలుసుకోండి, లేకపోతే మీరు సివిల్ మ్యాటర్ అది కోర్టుకి వెళ్ళి తెలుసుకోమన్నారు. నేను ఆ పాటే కరెక్ట్గా ఇంటికి వచ్చేసి నాకు అక్కడ జరగలేని న్యాయం అని చెప్పి నా గోడ పైన అక్రమంగా పెట్టినటువంటి గోడను మాత్రం తొలగించిన ధర్మిల వాళ్ళు మళ్ళీ ఎస్పీ గారు మన గ్రీవెన్స్కి వచ్చి ఎస్పీ గారు ఆ గ్రీవెన్స్లో ఎస్ఐ గారి మీద, నా మీద అభూత కల్పన చేసి నిరాధార ఆరోపణలు చేశారు. ఆరోపణలు అబద్ధం. ఈరోజు అది విన్నవించుకుంటూ ఆ వివరణ ఇవ్వడానికి వచ్చినాను ఇక్కడికి.